రైట్. చరణ్ కౌశిక్ గారు మీ మీద భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. అప్పుడెప్పుడు కూడా బీసీలకు సంబంధించి రానటువంటి ఈ ప్రేమ కేంద్రంలో ఓడిపోయి దాదాపుగా 12 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇంత కాలానికి ఎందుకు వచ్చింది? అప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? కేవలం ఇదంతా కూడా రాజకీయం చేస్తుంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ కూడా బీసీల మీద చిత్తశుద్ధి లేదు అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు దానికి? సార్, భారతీయ జనతా పార్టీ అసలు చిత్తశుద్ధి ఉందా? ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీల ఓట్లు మాత్రం కావాలి కానీ ఓబీసీల సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామంటే మాత్రం ఓబీసీ ప్రధానమంత్రి ఒప్పుకోడు. రాష్ట్రంలో ఒక విధంగా, కేంద్రంలో ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. వాళ్ళు డబల్ స్టాండ్ తో ముందుకు పోతా ఉన్నారు కదా. అదే కాకుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ కాకపోతే భారతీయ జనతా పార్టీ చేసిందా? మీరు ఏమైనా వచ్చిరా ఏమన్నా జంతర్ మంతర్ దగ్గరికి? మేము ఒత్తిడి పెంచిన తర్వాతనే కదా జనగాల్లో కులగన చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. మీరు కాదు కదా. మీరు ఏంటి ఎంతసేపు ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా 50 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు ఇచ్చారు సార్. 3% నిధులు ఇచ్చారు. మీరేదో పేద భారతీయ జనతా పార్టీ బీసీని ఉద్ధరించిన మాట్లాడితే ఎట్లా? అదే కాకుండా 90 మంది సెక్రటరీలు ఉంటే కేంద్రంలో 3 మాత్రమే బీసీలు ఉన్నారు. మీకు అదే బీసీలకు సంబంధించి ఎంతమంది సీఎంలు చెప్పగలరా మీరు? ఒక మధ్యప్రదేశ్ సంబంధించి తప్ప మిగతా రాష్ట్రాలు ఏమన్నా బీసీలు ఉన్నారా? అదే కాకుండా జార్ఖండ్ ఏం చెప్పిన అమిత్ షా గారు, జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి జార్ఖండ్ లో మాట ఇచ్చింది. మరి మాట నిలుపుకోరా మీరు? అంటే జార్ఖండ్ లో మీరు ఓడిపోతే మాట నిలుపుకోకుండా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా? చెప్పండి మరి. అంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీల ఓట్లు మాత్రం కావాలి, ఓబీసీల సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామంటే కేంద్రం ఒక వైఖరితో, రాష్ట్రం ఒక వైఖరితో ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడితే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. మరి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఏం చేసిందా? తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చారు మీరు? బీఆర్కి ఇచ్చినట్టు 59,000 కోట్లు ఇచ్చిరా? మకానా బోర్డు ఇచ్చిరా? భారత్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చిరా? లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిధులు ఇచ్చిరా? లేకపోతే మెట్రో విస్తరణకి ఏమైనా తీసుకొచ్చిన లేదు? మొన్న లక్నోకి ఇచ్చారు, వైజాగ్ ఇచ్చారు, అమరావతికి ఇచ్చారు. అమరావతి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా. తెలంగాణకు నిండా మోసం చేసిందే భారతీయ జనతా పార్టీ. మా నుంచి 41 పైసలు తీసుకుపోతూ మాకు ఇచ్చేది 35 పైసలే. మా పైసలు మీ దగ్గర 3 పైసలు పెండింగ్ ఉన్నాయి. అదే కాదు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కాబట్టి ప్రత్యేక నిధులు తీసుకురాని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దాని సమాజం చెప్పలేక కిషన్ రెడ్డి గారు ఏమన్నట్టు జూబ్లీ ఎలక్షన్ తేలిపోతుంది కదా రేపు. కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకురాలి. 6 సంవత్సరాల కాలంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంటే, ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్ధరించినట్టు, వాళ్ళ వల్లనే తెలంగాణ ప్రజలు మేలు జరిగినట్టు, వాళ్ళ వల్ల ఓబీసీ సమాజం, అసలు ఓబీసీ సమాజాన్ని మీ వల్ల ఏమైనా మేలు జరిగింది? ఓబీసీ ప్రధానమంత్రి. అదే గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? మరి నరేంద్ర మోడీ గారు చెప్పింది కదా మన్ కీ బాత్ లో, 20 ముస్లింల తెగలకు సంబంధించిన వాళ్ళని నేను బీసీలో చేర్చిన నేను ముఖ్యమంత్రి కూడా చెప్పేసి మన్ కీ బాత్ లో మాట్లాడింది కదా. తలగా ఎక్కడ పెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ? మీరున్న గుజరాత్ ఉంటుంది, మీరు ఉంచిన మధ్యప్రదేశ్ లో, మీరున్న రాజస్థాన్ లో ముస్లింలు ఉంటారు, మీరు గతంలో ఉన్న కర్ణాటక ముస్లింలు ఉంటారు, మహారాష్ట్రలో ముస్లింలు ఉంటారు, రాజస్థాన్ లో ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో మాత్రం ముస్లింలు మొన్న ఇది ఇచ్చినట్టు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లో కూడా ముస్లింస్ ఉన్నారు. ముస్లింల పేరు మీద రాజకీయం చేయాలా? ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్, పుల్వామా, జమ్మూ కాశ్మీర్, అదే కేరళ స్టోరీ, లేకపోతే ఇంకో స్టోరీ తీసుకొచ్చి తెలంగాణ దేశవ్యాప్తంగా ఓట్లు తెచ్చుకున్నది మీరు. అయితే చరణ్ గారు, మరో ప్రశ్న కూడా మీకు ఉంది. ఇందాక వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ కూడా అన్నారు, అసలు కాంగ్రెస్ వెళ్తున్నటువంటి తీరు, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లోనే చాలా మిస్టేక్స్ చేసింది, అందుకే ఇంత కన్ఫ్యూజన్ అంటూ కూడా చెప్తున్నారు. కులగన్న వివరాలు నమోదు చేసుకున్న మాట్లాడితే బీసీ బిల్లు మీద చర్చ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ లో అసెంబ్లీలో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ డీకే అన్న గారు కులగన్న వివరాలు నమోదు చేసుకునే వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఆ క్వశ్చన్ 75 క్వశ్చన్స్ ఎందుకని చెప్పి ఒకసారి చేసిన దాన్ని తప్పుతట్టే ప్రయత్నం, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినాయి. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి 56.33% సంబంధించి ఒకరోజు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే కరెక్ట్ అట. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 50 రోజుల పాటు 10,000 మంది కష్టపడి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారా? బీఆర్ఎస్ అయినా భారతీయ జనతా బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి బీజేపీ నేతలు మహేష్ రెడ్డి గారు చేశారు. కౌన్సిల్ లో ఏవిఎన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు తలకాయ ఎడబెట్టుకోవాలో భారతీయ జనతా పార్టీ ఆలోచించగలరా? అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ చరణ్ కౌశిక్ గారు, గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాని మీద తీవ్ర విమర్శలు మీరు చేశారు. ఆ సర్వే అంతా తప్పుడు తడక అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పైగా సర్వేను బయట పెట్టాలంటూ కూడా మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వేను తప్పులు తడక అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మీరు చేసిన సర్వే బయట పెట్టాలని వారు అంటున్నారు. కానీ ఎందుకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి సర్వే వివరాలను ఎందుకు బయట పెట్టట్లేదు? సార్, ఒక్కరోజు చేసిన సర్వే, డైనింగ్ టేబుల్ కూర్చొని చేసిన సర్వే, ఫామ్ హౌస్ కూర్చొని చేసిన సర్వే కరెక్ట్ అని బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఇక్కడ కులాల మధ్య
గౌడ్లు కన్నా ఎక్కువ యాదవుల కన్నా ఎక్కువ ముదిరాలని చెప్పి పంచాయతీ పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే టోటల్ బీసీలకు సంబంధించినటువంటి 56% సంబంధించినటువంటి మొత్తం లెక్కలు బయట పెట్టారు. ఎస్సీలకు సంబంధించి ఓసీలకు సంబంధించి మొత్తం బయట పెట్టారు. కానీ కులాలకు సంబంధించింది అసెంబ్లీలో చర్చ జరుగుతా ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాకౌట్ చేసి వెళ్ళిపోయింది? అప్పుడే అడుగుంటే అప్పుడే ఇచ్చేటోళ్ళు కదా వివరాలు మొత్తం. అసెంబ్లీలో వెళ్ళిపోతారు, కౌన్సిల్ వెళ్ళిపోతారు. కల్వకుంట్ల కవిత గారు తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా చర్చల్లో భాగస్వాములు కాలేదు. కులగన్న వివరాలు గతంలో బీఆర్ఎస్ చేసిన సర్వే, ఈ సర్వే 2 సర్వేలు బయట పెడితే సరిపోయేది కదా. ఆ సర్వే బయట పెట్టాలని మీరు డిమాండ్ చేశారు. కనీసం మీరు చేసిన సర్వే బయట పెట్టలేదు, బీఆర్ఎస్ సర్వే కూడా బయట పెట్టలేదు. 2 సర్వేలు బయట పెట్టుంటే చేరిపోయేది కదా. సార్ మేము బయట పెట్టాం కాబట్టి 56.33 మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే సబ్ కేటగిరీ వైజ్ గా ప్రకటించలేదు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు, ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చలో భాగస్వామ్య వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చిరు. దానిలో బాగా 56.33 ఉంటే 44% ఎందుకు ఇచ్చారు? జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వరు, వెనుకబాటుతరం ఆధారంగా. అదే కాకుండా 88 కోట్ల పేజీల సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకనాడు 50% నిబంధన, ఈ రోజు 50 కాస్త 60 అయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది 50 కాస్త 60 అన్నమాట వాస్తవం. అదే కాకుండా ఇందిరా సాన్ కేసులో కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంచుకోవచ్చు. నార్థన్ స్టేట్ లో మరి ఎస్టీలకు 90% ఇంప్లిమెంట్ అవుతా ఉంది. 1961 రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ లెక్కలను తేలవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమంది అడ్వకేట్లు పెట్టుకొని, ఆఫీసర్లు పెట్టుకొని, కేబినెట్ సబ్ కమిటీలు అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు వేసుకొని, ప్రొఫెసర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకొని ముందుకు పోతా ఉంటే సూచి ఓరలేక ఓబీసీ సమాజాన్ని ఓకే వెంకటేశ్వర్లు గారు కంటిన్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 2000 గత ప్రభుత్వంలో మేము 1 డేలో చేసిన సర్వే సక్సెస్ అయిందా, ఈ సర్వే సక్సెస్ అయిందా అని నేను ఒక 4-5 ఉదాహరణలు చెప్తా. మిత్రులు చెప్పిన నేను క్లుప్తంగా విన్న వాటికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు సంచార జాతుల, సేవా కులాల, ఉత్పత్తి జాత వాటా తేల్చకుండా అసెంబ్లీలో చర్చ పెడతామంటే మేము వాకౌట్ చేసినాం. ఇంకొక అంశం ఏంటంటే సరే మీరు 163 కోట్లు పెట్టి డెడికేషన్ కమిషన్ వేసేసి సగం సర్వేనే చేశారు. హైదరాబాద్ లో సర్వేనే చేయలేదు. ఆ సర్వే కూడా ఉత్పత్తి జాతుల, సేవకుల వాటా తేల్చకుండా సర్వే చేశారు. ఓకే, మీరు సర్వే చేసారు, అది సర్వే చేసింది వాస్తవం అనుకుంటే, కరెక్ట్ అనుకుంటే మళ్ళీ సెకండ్ సర్వే చేశారు. సెకండ్ సర్వే కూడా నేను నిరంజన్ గారిని కలిసిన, భూసాని వెంకటేశ్వర్ల గారిని కలిసిన, ఈ 139 బీసీ కులాలలో ఇంకా 11 కులాలు ఇప్పటికీ నోటిఫైడ్ కాలేదని నేను గౌరవ కాస్త యూనివర్సిటీ ప్రొఫెసర్ శేషు సారు మేము తీసుకుపోయి మెమోరాండం భూసాని వెంకటేశ్వర్ల గారికి ఇస్తే లాస్ట్ టైంలో మిమ్మల్ని పిలుస్తామని చెప్పి పిలవకుండా ఆ డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కూడా 42% ఏమని చెప్పింది తప్ప ఈ కులాలకు, ఓబీసీ కులాలకు ఏమని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ చేసి ఇప్పుడు సరే మిత్రులు చెప్పిన నేను స్వాగతిస్తున్నా. నేను మమ్మల్ని అన్నాడు కదా మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు, నేను స్వాగతిస్తున్నా. కానీ బీసీల వెనుకబడుతనానికి ఈ కాంగ్రెస్ పార్టీయే కారణము. 66 సంవత్సరాలుగా వెనుకబడ్డారు. ఇలా హరిజన బస్తీలు బయట ఉంటాయి, బీసీ కులాల బస్తీలు బయట ఉంటాయి, క్యాస్ట్ పేరు మీద పెట్టి పిలుస్తారు. ఇవన్నీ చేయడానికి ఈ 66 ఏళ్ళు, ఈ యొక్క 10 ఏళ్ళు, మొత్తం 80 ఏళ్ళ స్వాతంత్రంలో బీజేపీ వాళ్ళు ఎంత చేసిరో అంతకంటే డబుల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. నేను ఏమంటున్నానంటే మీకు చిత్తశుద్ధి ఉంది, మీ చేతిలో ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉంది కదా, ఇప్పటికైనా మరి ఆ మినిస్టర్లు ఎందుకు ఇవ్వట్లేదు, ఆ కార్పొరేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు నీలి విప్లవం తీసుకొచ్చింది ఎవరు, హరిత విప్లవం తీసుకొచ్చింది ఎవరు, శ్వేత విప్లవం తీసుకొచ్చింది ఎవరు? మీరు విమర్శించే ముందు కొంచెం మనం ఆలోచన చేయాలి. 2001 నుంచి ఇప్పటిదాకా గత 15-20 సంవత్సరాల చరిత్ర తెలుసుకుంటే అన్ని వీడియోలు తీయండి, బీసీలకు ఎవరన్నా ఏం జరిగిందని అన్ని స్పీచ్లు తీయండి. మొత్తం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ ఎన్ని రోజులు చేసింది, కాంగ్రెస్ ఎన్ని రోజులు చేసింది తెలిసిపోతుంది కదా. నేను ఏమంటున్నానంటే నేను ఇప్పుడు రేవంత్ గౌడ్ గారు అయ్యారు, మరి న్యాయం చేస్తానని చెప్పినప్పుడు కొంచెం సేపు ఆగి అదే జీవోని కొంచెం లేట్ గా తీసుకొచ్చి ఎలక్షన్ పెడితే, ఇలా ఎలక్షన్ పెడితే బీసీలకు అన్యాయం జరిగిందంటే మరి 15 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావట్లేదంటే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరు రాజకీయ అంశాలకు సంబంధించిన దాంట్లో ఏ పార్టీని వాళ్ళు పొగడంలో తప్పు లేదు. కానీ నేను ఏమంటున్నానంటే ఒక బీసీ బిడ్డగా తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు. బీసీ కులగణనే 35 లక్షలు తప్పు చూపించారు. నా దగ్గర డేటా ఉంది, నేను డేటా ఎంహెచ్ఆర్డీలో పెట్టినటువంటి ఆ డేటా ఉంది, మీ దగ్గర పెట్టింది. ఏదో ఒక రోజు జీనిస్ ద్వారా కాంగ్రెస్ మిత్రులు వచ్చినా నేను వచ్చినా తీసుకొద్దాం. మీ డేటా కరెక్ట్ అయితే మీదిద్దాం, మా డేటా కరెక్ట్ అయితే మాకిద్దాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ జనాభా 4 కోట్లు అని చెప్తే మీరు తెలంగాణ జనాభానే 3.5 కోట్లను చూపించారు. అంటే 35 లక్షల మంది బీసీ చనిపోయిన చూపించారు. నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఉంటే ఇప్పటికైనా ఆ 2 మినిస్టర్లు, ఇప్పుడు 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు.
వాళ్ళు పార్లమెంట్ లో 16 మంది లొల్లి పెట్టి అల్లరల్లరి చేసి ఎక్కడికక్కడ స్తంభింపజేస్తే ఎందుకు రాస్తారు బీసీ రిజర్వేషన్ 40%? 100% వస్తుంది. నేను ఏమంటున్నా, బీసీలంతా ఒకవైపు అయినాం, ఓసీలంతా ఒకవైపు అవుతారు. ఒక గజర్ల తరహాలో ఉద్యమం చేద్దాం. రాబోయే తరంలో కూడా గజర్ల తరహాలో ఉద్యమం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుకుంది, కాంగ్రెస్ పార్టీ బీసీలతో గెలుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ గురించి, వరంగల్ డిక్లరేషన్ గురించి, సేవల డిక్లరేషన్ గురించి, 420 స్కీమ్ల గురించి, 6 గ్యారెంటీల గురించి ఇలా గెలుకొని వాయిదాలు వేస్తూ వస్తుంది. ఒక్కటి చెప్పుకుంటూ పోవడం కాదు. నేను ఏమంటున్నంటే, ఎవరు తప్పు చేసినా తప్పే, కానీ మీరు గెలుకొని బొందలపడడం కంటే ఉన్నదాన్ని సరిదిద్దుకొని అడ్మినిస్ట్రేట్ చేయడం గొప్ప. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద దాడి చేయాలి, బీజేపీ వాళ్ళ మీద, కాంగ్రెస్ చేయాలి. మాకు ఎంపీ లేరు మేము దాడి చేయడానికి. ఒకవేళ మాకు రాజ్యసభ ఉందంటే మేము సపోర్ట్ చేస్తాం, రాజ్యసభకు సంబంధించిందంటే. ఇంకేం చేస్తారు కాంగ్రెస్ పార్టీ? ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలు ఇచ్చి అన్నిటినే వదిలేస్తుందా? మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. రైట్ ఓకే వెంకటేశ్వర్లు గారు. దామోదర్ రెడ్డి గారు చాలా బీసీల సంఘాల నుంచి భారతీయ జనతా పార్టీకి ఒక క్వశ్చన్ అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 10% రిజర్వేషన్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం. నిజంగా నీడుంది, ఆ అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ను ఫుల్ఫిల్ చేశారు. కాకపోతే అగ్రవర్ణాలు ఉండేదే తక్కువ, వారిలో ఉన్నటువంటి పేదలంటే ఇంకా తక్కువ. అటువంటి